పక్కన పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలేమో విలవిల్లాడిపోతున్నాయి. ముందు అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలి, భారత్ని మేము వెళ్ళి దెబ్బ కొట్టించాం, మీరు ఈ మధ్య నిశ్శబ్దంగా చేతకాని దద్దమ్మల్లాగా ఉంటే మేము వెళ్ళి దెబ్బ చేసి చూపెట్టాం, కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధం చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తూనే ప్రధానమంత్రి మీద. వాళ్ళ ప్రభావం ఎంతో, అక్కడ ఎంత మూర్ఖత్వంగా వాళ్ళు జనాల్ని తయారు చేశారో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కి తెలుసు. అట్లాగే ఐఎస్ఐలో ఉన్నటువంటి ఒక వర్గమేమో ఇప్పుడు వెళ్తే భారతదేశం మనల్ని చుట్టేస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి బెలూచిస్తాన్ని లాగేసుకుంటారు, భారతోళ్ళు లాక్కోరు, బెలూచోళ్ళు స్వతంత్రం ప్రకటించేసుకుంటారు, అట్లాగే తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు లాగేసుకుంటారు, సింధులో వాళ్ళు ఆ ప్రాంతాన్ని స్వతంత్రం ప్రకటించేసుకుంటారు, పిఓజేకేలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అటు భారత్లో కలిసిపోవడానికి సిద్ధపడతారు, మనం ఈ టైంలో చేస్తే ప్రమాదం, దెబ్బతింటాము అన్నటువంటిది ఐఎస్ఐలో ఒక వర్గం చెప్తుంటే, లేదు ఈ టైంలోనే మనం అటాక్ చేయాలని ఐఎస్ఐలో మరొక వర్గం చెప్తుంది. సైన్యంలో కూడా ఒక వర్గం యుద్ధం చేయాలంటుంది, ఇంకొక వర్గం యుద్ధం వద్దు ఉంటుంది. రాజకీయపరమైన నిర్ణయం కోసం వాళ్ళ అన్నయ్యని అడిగాడు నవాజ్ షరీఫ్ని నిన్న షాబాజ్ షరీఫ్, ఏం చేద్దామని. వద్దొద్దు, యుద్ధం వద్దు, యుద్ధం చేస్తే కనుక దెబ్బతినేస్తారు, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది, చివరికి భారతదేశానికి బానిసలాగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి అట్లా వద్దు, దౌత్య మార్గంలోనే చేయండి అని చెప్పేసి షాబాజ్ షరీఫ్ చెప్పొచ్చాడు నవాజ్ షరీఫ్. అది చేస్తే రేపొద్దున సైన్యం తిరగబడి తన్నెక్కడ జైల్లో పడేస్తుందో అన్నటువంటి షాబాజ్ షరీఫ్ భయం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూడా చాలా కాలం జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత అనారోగ్యం వంకబెట్టి బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ బతికేశాడు. ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఎట్లాంటి ఇబ్బందులు పెట్టారు, ఈయన కూడా జైల్లో ఉన్నప్పుడు ఎట్లా జరిగింది ఇదంతా ఈయనకి తెలుసు. కాబట్టి ఇక తన పదవి పని అయిపోయింది, తన ప్రధానమంత్రి పోస్ట్ అయిపోయింది, ఇక తన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందన్న భయం ఉంది. అందుకని పెరిగిన బీపీనో లేకపోతే మరేం అనారోగ్యమో తెలియదు కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యారు, ఇన్పేషెంట్ చికిత్స అందిస్తున్నారు.